తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన తెలంగాణ విభాగమోళ్ళు సభ పెట్టి సార్ను రమ్మని పిలిస్తే పర్మిషన్ ఇవ్వలేదట పోలీసోళ్ళు. అయిన దానికి ప్రెస్ మీట్ అన్నా పెట్టొచ్చునా అని ట్వీట్ చేసిండు పవన్ సారు. ఇక పొద్దుకి 4 గొట్టంగా ప్రెస్ మీట్ పెడతా అని చెప్తే పగటిని 2 గొట్టే వరకే నేషనల్ లోకల్ మీడియా కాడికేలి తెలంగాణ జన సైనికులంతా జమైర్రు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇక తర్వాత పొద్దుకేయాలకు తయారు పెట్టిన మైకుల ముంగటికొచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిండు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలంగాణకి హార్దిక శుభాకాంక్షలు. ఇక ప్రతిసారి తెలంగాణలో జనసేన పార్టీ ఎందుకుంది, ఇక్కడ ఏం పని అని అంటుంటారు కదా, వాళ్ళకి ఇట్లా చెప్పిండు. జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం, హైదరాబాద్ లో పెట్టాం. జనసేనకి తెలంగాణ మీద ప్రేమ గాని ఇష్టం గాని రాజకీయాలకు అతీతమైంది. 2007-8లో యువరాజ్యం పార్టీ పెట్టిన కాడికెళ్ళి నాతోటి కలిసి ఉన్నారు తెలంగాణ లీడర్లు కార్యకర్తలు. కొత్తగా నిర్ణయాలు వచ్చిన వాళ్ళు కాదని ఇట్లా చిన్నగా మెల్ల షురూ చేసిండు. విమర్శించే నాయకులందరికీ కూడా 2007లో ఈ రోజు విమర్శించే గొంతులు ఎవరు లేవు. తెలంగాణ నలుమూలలా తిరిగిన వాడిని. ఆ రోజు ఓట్లు పడతాయనో తెలంగాణ కూర్చోబెడితే తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు, మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. ఇక తెలంగాణకు రావద్దు, రాజకీయాలు చేయొద్దు, సినిమాలు చేసుకొని పోవాలి గంతే అని బెదిరించారట సార్ను. దానికి ఇట్లా జవాబిచ్చిండు. ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా, మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ.